సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి, వారు సురి సంపదలతో ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, నీకు మంచి కాలం ఆరంభమైంది తల్లి అని చెప్పి బాబా గారు చెప్తున్నారు. నిజంగా వినమ్మా, నువ్వు ఆశ్చర్యపడతావు అని చెప్పి బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబా గారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా. బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఇది నువ్వు వింటున్నావు అంటే నీకైనా మంచి కాలం మంచి రోజులు ఆరంభమైనట్లే బిడ్డ. ఇక నువ్వు ఒక్కొక్క రోజు ఎదురు చూసే మంచి వార్తలు నీ చెవును చేరుతాయి. నీ కళ్ళ ముందే నీ జీవితం మారడం నువ్వే గమనిస్తావు బిడ్డ. నా దగ్గరకు ఎవరూ రాలేదు, నాతో ఎవరూ ఉండటం లేదు, నా కోరికలు అస్సలు తీరటం లేదు, నా మీద ఎవరికీ ప్రేమ లేదు అని మొరపెట్టుకుంటున్నావు కదమ్మా. నీతో ఎవరు చెప్పారు బిడ్డ? నీతో నేను లేనా? ఈ సృష్టిలో నువ్వు ఎక్కడున్నా 7 సముద్రాలు దాటైనా సరే నిన్ను చేరడానికి ఎటువంటి ఆనకట్టలు ఆపలేవమ్మా. అలాంటిది నా బిడ్డవైన నువ్వు, నిన్ను కలవడానికి, నిన్ను నేను తాకడానికి ఎవరూ నన్ను ఆపలేరమ్మా. నువ్వు దిగులు పడకు, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా సరే నీకంటే ముందుగానే ఎదురు చూస్తూ ఉంటానమ్మా. నమ్మకంతో ఉన్నారని ఎప్పుడూ కూడా మోసం చేయని బిడ్డ, కలత చెందకు. ప్రేమ, అభిమానం, ఆనందం నీకు నేను కల్పిస్తాను తల్లి. అవతలి వాళ్ళకి సరిగ్గా ఉండాలని, అవతలి వాళ్ళు గొప్పగా ఉండాలని, మెచ్చుకోవాలని ఏ పని నువ్వు చేయకు తల్లి. ఏది మంచిదో, నీకు ఏది చెడ్డదో, ఏది చెయ్యవచ్చో అది మాత్రమే చెయ్యి. నిన్ను ఎవరూ కూడా అర్థం చేసుకోలేదని అనుకోవద్దమ్మా. నిన్ను నేను అర్థం చేసుకున్నాను బిడ్డ. నా బిడ్డ మనసులో ఏముంది, నువ్వు ఎంత మంచిదానివి, కల్లా కపటం లేని నా బిడ్డవి. నీ మంచితనం నాకు తెలియదా చెప్పు? నీ మంచితనం ఎవరి దగ్గరో నిరూపించుకోవాలని నువ్వు ప్రయత్నం చేయకు. అవసరం కూడా లేదు తల్లి. నిలకడ ఎవరి దగ్గర లేదు ఈ లోకంలో. బాధ, కష్టం, సంతోషం, ఆనందం, ఉత్సాహం దాగి ఉంటాయమ్మా. ఇప్పట్లో ఏవి కూడా ముగింపు రాలేదు తల్లి. ఇప్పుడు ఆరంభమైనది నీ ఆనందం. ఇక మీద ఆరంభమవుతుంది. ఎన్నో సంతోషాలను అనుభవించాల్సి ఉంటుందమ్మా. ఏంటి బాబా, ఏంటి ఇది నిజమా అని అంటున్నావా తల్లి? అవును బిడ్డ, నిజమే. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, సంతోషంగా ఉన్నానా లేదా అని. నీకైనా మంచి రోజులు ఆరంభమయ్యాయి. ఆ సమయం కూడా వచ్చేసింది తల్లి. అందంగా ఆనందంగా ఉండేలా నేను నీ నుదుటిన రాసి పెట్టానమ్మా. నీ కళ్ళలో ఉన్న కన్నీళ్లు, నీ మనసులో ఆవేదన, దిగులు, ఆలోచనలు అన్నీ చల్లాచెదురు చేస్తాను. నీ విజయం చూసి ఇతరులు తెలుసుకునేలా చేస్తాను. నిన్ను ఎవరైతే వద్దన్నారో నిన్ను మెచ్చుకుని నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను తల్లి. మంచి గొప్ప స్థానం నీకు దొరుకుతుంది. ఎందుకంటే నీకు ఆనందకాలం ఆరంభమైంది కాబట్టి ఇక నుంచి అన్నీ నీకు అనుకూలమైన కాలమే. కాబట్టి అనుకూలమైన ఆలోచనలు చేయి, నీకు అంతా సమకూలంగా జరుగుతుంది. అయినా పాజిటివ్ ఆలోచనలు చేస్తే అంతా పాజిటివ్గానే ఉంటుంది బిడ్డ. జరుగుతుందా లేదా అనే 2 మనసులతో ఉండకు. నాకు జరుగుతుంది అని నమ్ము. 2 మనసులతో ఉండవద్దమ్మా. ఒక్క విషయం జరుగుతుంది అని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటావో ఆ మనసు ఆలోచనలకి ఎంతో శక్తి అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు ఏది కోరితే అది జరుగుతుంది, జరగదేమో అని అనుమానంగా ఉంటే అలాగే ఉంటుంది. కాబట్టి ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు బిడ్డ. నీకు ఇవ్వాల్సింది ఇచ్చే ఆ రోజులు ఆరంభించాను తల్లి. మంచి రోజులు ఆరంభమైనందువల్ల నా నుంచి నీకు ఇలాంటి మాటలు చేరుతున్నాయి బిడ్డ. అవును, నువ్వు సకల సౌభాగ్యాలతో సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నీ బాబా ఇది నీ సాయి వాక్కు కాబట్టి నమ్మకంతోనే ఉండు. అంతా మంచే జరుగుతుంది. నమ్మకంతో ఉంటే అంతా మంచే కదా తల్లి జరుగుతుంది. ఇక సంతోషంగా ఉండు. ఏ దిగులు లేకుండా, ఏ అలజడి లేకుండా, ఏ గందరగోళం నీ మనసులో లేకుండా, ఇంకా
ఇంకా ప్రశాంతంగా సంతోషంగా ఉండు బిడ్డ. ఈ శుభదినాన, ఈ గురువారం ఈ శుభదినాన నువ్వు ఏది కోరుకుంటే అది నీకు నెరవేరుతుంది బిడ్డ. ఈ సాయి వాక్కు నమ్మి ప్రశాంతంగా ఉండు తల్లి. ఇక ఎలాంటి దిగులు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవించు నీ జీవితాన్ని. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.